సువర్ణ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. 100 మెంబర్స్ దాటారు. సో 100 కాస్త 1000 అవ్వాలని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను క్యారెట్ పులిహోర చేద్దామని వచ్చాను. దానికి కావాల్సినవి ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. క్యారెట్ పులిహోరకు కావాల్సినవి సాల్ట్, ఆయిల్, పసుపు, పల్లీలు, పచ్చిశనగపప్పు, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తురుముకున్న క్యారెట్, నిమ్మకాయలు. ఇప్పుడు వీటితో క్యారెట్ పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇలా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకుందాం. పల్లీలు పచ్చిశనగపప్పు అయితే ఎక్కువ తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్, పంట కింద తగులుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, పల్లీలు అయితే కొంచెం వేగినాయి. వేగిన తర్వాత ఇదిగోండి పచ్చిశనగపప్పు వేసుకుందాం. నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా ఎక్కువగానే వేసుకోండి, లేదు ఇష్టం లేని వాళ్ళు తక్కువగా తీసుకోండి, అది మీ ఇష్టం. పల్లీలు ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇదిగోండి పోపు దినుసులు కూడా వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఫ్రెండ్స్ ఇదిగోండి తర్వాత క్యారెట్ తురుము కూడా ఇలా వేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మరి కొంచెం వేసుకోండి, ఇంత సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ పోపులో, తర్వాత మళ్ళీ రైస్లో కూడా కలుపుకోవాలి కాబట్టి కొంచెమే వేసుకోండి. ఫ్రెండ్స్, పులిహోర టేస్ట్గా రావడానికి చిన్న టిప్ ఉంది, అదే అండి ఇంగువ. కొంచెం వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు, సరిపోతుందండి అది. మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్లో కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ పోపుని రైస్లో కలిపేసుకుందాం. ఫస్ట్ ఇలాగా గరిటతో కలుపుకోండి, తర్వాత హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కొని చేతితో కలుపుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం తీసుకున్న నిమ్మరసంలో 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఇందాకలో మీరు పోపులో వేసుకున్నారు కాబట్టి చూసి వేసుకోండి, సరిపోను. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను, హాఫ్ స్పూన్లు. ఫ్రెండ్స్, శుభ్రంగా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం చేతితో కలుపుదాము. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ నిమ్మరసం పోసేసుకోండి దీంట్లో. ఇప్పుడు ఈ చేతులతో చక్కగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్, మొత్తం కలుస్తుంది. చక్కగా ఇలా కలుపుకోండి, మొత్తం కలిసిపోయేలాగా. ఇలా హ్యాండ్తో కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే అండి, ఇంకా ఎంతో రుచిగా ఉండే మన క్యారెట్ పులిహోర రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసి సాల్ట్, పులుపు అంతా ఎలా ఉందో చూసి ఒకసారి మీకు చెప్తాను. మన రెడీ అయిన పులిహోర అండి, ముందుగా మీకు, తర్వాత నాకు. చాలా బాగుంది. మనం పల్లీలు, పచ్చిశనగపప్పు అలా పంటికి తగులుతాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి పల్లీలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి, మీరు కూడా ఇలానే వేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.